అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. ముందుగా అందరికీ శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరందరూ పూజ చాలా బాగా చేసుకున్నారని, మరి నా పూజ ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. మీ పూజ ఎలా జరిగిందో కూడా నాతోటి షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. హన్విక లేచిన తర్వాత నేను ప్రశాంతంగా చేయాలనుకున్నవి ఏది చెయ్యలేను కాబట్టి ఎర్లీ మార్నింగే 3:30కి అలారం పెట్టుకుని మరీ లేచిపోయాను. అస్సలు ఆలస్యం చేయకుండా తలస్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను. ముందు ఎవ్రీ ఇయర్ స్నానం చేసిన తర్వాత డ్రెస్ వేసుకుని వంటలన్నీ చేసేసి దాని తర్వాత చీర కట్టుకుని పూజ చేద్దామని అనుకుంటాను, కానీ అస్సలు అలా జరగట్లేదు. అందుకనే ఈ ఇయర్ అలా కాదు, వేసుకోవటమే శారీ వేసేసుకుంటే పూజ కూడా చక్కగా చీరతోటి చేసుకోవచ్చు అని చెప్పి ఇలానే ఫస్ట్ రెడీ అయిపోయాను అనమాట. కాటి పెట్టేసుకుని నల్లపూసలు గాజులు అన్నీ వేసుకుని దాని తర్వాత ఫస్ట్ పొయ్యికి నమస్కారం చేసుకున్నాను. నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసేసి శుభ్రం చేసుకున్నాను కాబట్టి మళ్ళీ శుభ్రం చేయలేదు. పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేసుకుని నమస్కరించుకుని ప్రసాదాలు చేయటం స్టార్ట్ చేశాను. నేను ఫ్రెష్ అయ్యేసరికి 1 గంట అయిపోయింది. అంటే ప్రసాదాలు స్టార్ట్ చేసేసరికి 4:30 అయ్యింది. నేను ప్రసాదాలు స్టార్ట్ చేసే టైంకి అమ్మది పూజ కూడా అయిపోయింది. ఫోన్ చేసి ఇలా ప్రసాదాలు చేస్తున్నాను అని చెప్పగానే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అని అడిగింది. ఇలా నిమ్మకాయ పులిహార గారెలు ఇవన్నీ చేస్తున్నాను అని చెప్తే, నిమ్మకాయ పులిహార ఎందుకు, చింతపండు పులిహార చెయ్యి, చక్కగా ఈ రోజైనా చింతపండు పులిహార చేసుకుంటే మంచిది అని చెప్పింది. సర్లే అంత మంచిగా చెప్తుంది ఎందుకులే అని చెప్పి చింతపండు ఉడకబెట్టి చింతపండు పులిహార నేను నా స్వయంగా ఫస్ట్ టైం చేశాను. అది చాలా బాగా కుదిరింది. తిన్న వాళ్ళందరూ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చెప్పాలంటే పులిహారకే నేను 1:30 సమయం కేటాయించాను. అది ఎందుకో మరి నాకు తెలియలేదు. అలవాటు ఉంటే అంత టైం పట్టకపోవచ్చు, ఫస్ట్ టైం చేయటం వలన అనుకుంటా చాలా టైం పట్టేసింది. దాని తర్వాత దద్దోజనం ప్రసాదం అన్నీ సైమల్టేనియస్లీ ఒకటి తర్వాత ఒకటి చేయటం స్టార్ట్ చేశాను అనమాట. పండగ రోజు ప్రసాదాలు చేస్తున్నప్పుడు ఎక్కడ లేని ఓపిక శక్తి ఎక్కడి నుంచి వస్తాయో కూడా నాకు అర్థం కాదు. రుచి చూడకుండానే ఎంతో రుచిగా చేసేస్తాం. ఎంత అలసట ఉన్నా సరే ఆ ప్రసాదాలు మాత్రం అద్భుతంగా కుదిరిపోతాయి ఏంటో. అది బహుశా పూజ మీద ఉన్న భక్తి వల్ల వచ్చే శక్తి ఏమో. మనం మనసుతో మన అమ్మవారి కోసం చేసినప్పుడు ఆ రోజు మాత్రమే మనలో ఒక స్పెషల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అవునా కదా? ఎన్ని చేసామా, ఎంతసేపు చేసామా, ఎంత అలసట ఉందా, ఇవేమీ ఆలోచించం. శ్రీ మహాగణాధిపతయ నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నిలచుకారయ. ఈసారి ఒక పుష్పం అమ్మవారు చూపించేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈసారి మొక్క తీసుకోండి, అమ్మవారు చూపించి పక్కన పెట్టండి. ఓం క్షుత్తి. తొందరగా లెగడం వల్ల ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని అర్థమైంది. చక్కగా ప్రశాంతంగా పూజ చేసేసుకున్న తర్వాత నా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నా. పూజకు ముందు రాసుకోవాలో తర్వాత రాసుకోవాలో తెలియదు. భార్గవ్ గారిని పిలిచి తోరణం చేతికి కట్టమని ఇచ్చానమాట. ఒకసారి కట్టిన 3 సరిపోలేదా, మళ్ళీ మళ్ళీ వేయించుకుంటున్నాం అంటే జీవితాంతం మీరే కట్టాలి అని చెప్పానమాట. మన పండగల్లో కొన్ని చిన్ని చిన్ని ఆచారాలు ఉంటాయి కదా, వాటి వెనకాల చాలా అందమైన అర్థాలు కూడా ఉంటాయి.
వాటిల్లో ఈరోజు భర్త చేతితో తోరణం కట్టించుకోవటం, అక్షింతలు వేసుకుని ఆశీర్వాదం తీసుకోవటం కూడా ఒక అందమైన ఆచారం. లాస్ట్ ఇయర్ ఈ అదృష్టం కుదరలేదు, కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ అదృష్టం నాకు కలిగింది. నా మొదటి తాంబూలం నా కన్న కూతురికి, అంటే నా ఇంటి ఆడబడుచుకి ఇచ్చుకున్నాను అనమాట. మా అమ్మాయి పేరు హన్విక అని మీ అందరికీ తెలుసు. హన్విక అంటే అర్థం ఏంటంటే సరస్వతి, లక్ష్మీదేవి కూడా వస్తుంది. సో హన్వికాయే లక్ష్మీదేవిగా భావించి నా మొదటి తాంబూలం అందించి ఆశీర్వాదం తీసుకున్నాను. అది కూడా చక్కగా అక్షింతలేసి ఆశీర్వదించింది. అది నా చేతుకున్న తోరణం చూసి నాకు కూడా కావాలందనమాట. సో దానికి ఒకటి తయారు చేసి దానికి కూడా ఒకటి కట్టాను. ఇవి అప్పడాలు, వడియాలు వేయించి పెట్టాను. ఇవి గారెలు, ప్లెయిన్ గారెలు, ఏమీ వేయలేదు. దద్దోజనం, పులిహోర, చింతపండు పులిహోర అనమాట. ఇది వచ్చేసి రవ్వ కేసరి, తెలిసిందే కదా మనం రవ్వతోటి ప్రసాదంలా చేసుకుంటాం అది. ఇది వచ్చి టొమాటో పప్పు. ఇది శనగల తాలింపు. ఖచ్చితంగా అందరింట్లో ఉంటుంది అండ్ ఈ అన్ని శుక్రవారాలు తింటూనే ఉంటాం కదా. గారెల్లోకి పల్లి చట్నీ చేసా. ఎవరైనా తాగుతారేమో అని మ్యాంగో జ్యూస్ కూడా తెచ్చిపెట్టా. అండ్ ప్లేట్స్, స్పూన్స్ కూడా అరేంజ్ చేసేసా. టోటల్గా ఫుడ్ టేబుల్ అయితే ఇలా అరేంజ్ చేశాను. అన్ని ఐటమ్స్ అలా పెట్టా. ఇంకా వైట్ రైస్ ఒక్కటే రావాలి, కానీ సాయంత్రం భోజనాలు కదా. సో ఈవినింగ్ నేను తీసుకునే తాంబూలాలు కంప్లీట్ అయిపోయి వచ్చిన తర్వాత వైట్ రైస్ పెడదామని చెప్పి అది పెట్టలేదు. అంతలోపు ప్రసాదాలు ఐటమ్స్ అన్నీ ఇట్లా అరేంజ్ చేసా. నేను చిన్నప్పుడు అమ్మని అనేదాన్ని, ఎందుకు మమ్మల్ని రెడీ చేస్తావు, నువ్వెందుకు రెడీ అవ్వవు అని. ఇప్పుడు అర్థమవుతుందనమాట. ఇంత చేసిన తర్వాత ఇంకేం రెడీ అవుతాం, ఉన్నదంతా ఊడిపోద్ది. నీరసం వచ్చేసింది నాకు ఆల్రెడీ. ఇంకా నేను సాయంత్రం వాయినాలకు పిలుచుకున్నాను. ఆ లక్ష్మీ అమ్మలు ఇంకా ఇంటికి రాకుండానే నా ఓపిక అంతా అయిపోయినట్టుంది. మరి మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు? మీరు కూడా సెకండ్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారా? చేసుకుంటే ఎలా చేసుకున్నారు అదంతా నాతోటి షేర్ చేసుకోండి, మర్చిపోవద్దు. గూగుల్లో చూస్తే 28 చూపిస్తుంది, కానీ అమ్మని అడిగితే ఏం చెప్పిందంటే ఎప్పుడు శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారమే చేసుకోవాలి అన్నట్టు చెప్పింది. రెండో శుక్రవారమా, మూడో శుక్రవారమా, వాట్ ఎవర్ శుక్రవారం ఇట్ ఈస్, మనం నిండు మనసుతోటి సంపూర్ణంగా లక్ష్మీ అమ్మవారిని ఎప్పుడు నమస్కారం చేసుకుంటే అది మంచిది. నాకు తెలీదు బేసికల్లీ ఎప్పుడు ఏది చేస్తే ఏది మంచి జరుగుతుంది అని. ఒకటే నమ్ముతాను, ఏంటి అంటే ఎప్పుడు ఏది చేసినా ప్యూరిటీ ఇంపార్టెంట్. కల్మషం లేకుండా భక్తి శ్రద్ధలతో నీట్గా ఎప్పుడు చేసుకున్నా మంచిది కదా. కార్లు వచ్చినా ఇబ్బంది అయిపోతుంది అసలు అంతా. ఫస్ట్ నువ్వే. ఇంటికి వచ్చింది ఎవరమ్మా? మహాలక్ష్మి. అనుకున్నాన్ని హ్యాపీగా జరగాలి. నెక్స్ట్ ఇయర్ కొత్త ఇంట్లో చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నాము, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నాము, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నాము వాయనం. మా ఇంటికి రావాలి నువ్వు. వస్తానమ్మా. ఫ్రెండ్ వచ్చి తాంబూలం తీసేసుకోవడం జరిగింది. సో నేను స్టార్ట్ అవుతున్నాను. ఎంత తొందరగా అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తే మళ్ళీ నేను ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు వెళ్ళి నేను తాంబూలం పుచ్చుకుని రిటర్న్ అయిపోతా. అసలు జర్మనీలో తాంబూలాలని మేము ఎంత సీరియస్గా తీసుకుంటాం తెలుసా? చూడండి, వర్షం పడుతుంది, వర్షం. ఆ వర్షంలో కూడా అస్సలు లెక్క చేయకుండా తాంబూలం తీసుకోవడానికి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. ఇంకొకటి ఏంటి తెలుసా, ట్రాన్స్ లేవు, క్యాన్సిల్ అయిపోయినాయి. అయినా కూడా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళ హస్బెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకుంటారంట. అది శ్రావణంలో సునామీ వచ్చినా కూడా మేము శ్రావణం సెలబ్రేట్ చేసుకుంటాం. We just love Shravanam. We will wait for Shravanam.
భలే ఉన్నావు క్యూట్ గా. స్వాగతం. ఇంట్లో ఉంది. మా ఇంటికి వచ్చింది ఎవరన్నా పొద్దు నుంచి మా ఇంటికి వచ్చింది. ఏమో తొందరగా జరిగిపోవాలి. ఇంకా చాలా ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా మా ఇంటికి వచ్చింది. తీసుకొని ఉంటున్నాము. ఈ చెయ్యిటు వాటర్ కావాలా నీకు? నీ బాటిల్ ఏంటంటే మాకు చిన్నగా అయిపోయింది. ఆయన కూడా సరే మర్చిపోయాను. హలో హాయ్ హాయ్ అందరు ఇప్పుడు వచ్చారు. ఏం కంప్లైంట్ అందరూ ఇప్పుడు నేను టెన్షన్ మోనికా ఉండదు ఏమో పిలుపులు నారాయణ సమేత వరలక్ష్మీదేవి అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు దీర్ఘ సుమంగళి భవ బుజ్జి కృష్ణుడు ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్. మనోవాంఛ ఫలసిద్ధి. ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. మాతో మంచిగా ఉంది.
చేస్తున్నాను. ఉమ్, ఉమ్. అయ్యేయా నీ వాయినాలు? థ్యాంక్ యూ. బాగుంది చీర. నెక్స్ట్ వీక్ ఈ టైం కి మా ఇంట్లో ఉంటారు. యా. Yep. పెద్ద తాంబూలం పెడతాం. అరిటాకులు అంటే అరిటాకులు తాంబూలం పెడతాం. పెద్ద ఆకు. అమ్మా ఏంటమ్మా మామాడిగా హలో పడుకోలేదు ఇంకా నువ్వు? నిద్ర వచ్చేస్తుంది అదే. సరే ఏంటది? ఇష్టకామ్యాతి సిద్ధిరస్తు. ఇద్దరు తట్టు నుంచి మంచిగా తిని పడుకోండి, సరేనా? బాయ్ బాయ్ బాయ్. టైం ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. ఇప్పుడే లాస్ట్ 2 తాంబూలాలు ఇచ్చాను అనమాట. ఐఎమ్ హ్యాపీ. నేను అనుకున్న వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వగలిగాను. లేట్ అయ్యింది, బట్ స్టిల్ నేను అనుకున్న వాళ్ళందరికీ చక్కగా నేను ఎలా అయితే ఇవ్వాలనుకున్నానో అలా ఇచ్చాను. అందరూ అంతే చక్కగా వచ్చి ప్రసాదం తిని నన్ను బ్లెస్ చేసి ఇట్ వాజ్ సో గుడ్ డే. అండ్ యా, ఎప్పుడో పొద్దున్న 3ంటికి మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పటితోటి ఇలా ముగిసింది. నా శ్రావణ శుక్రవారం నేను ఎలా అయితే జరుపుకోవాలనుకున్నానో, ఎలా అయితే అవ్వాలి అని అనుకున్నానో అలానే జరిగింది. నేను అందుకునేవి అంతే చక్కగా అందుకున్నాను. నేను ఎవరెవరికైతే ఇవ్వాలనుకున్నానో వాళ్ళకి అంతే చక్కగా ఇచ్చాను. సో హియర్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్. ఇంకా నాకు ఓపిక కూడా లేదు, ఇది ఎలా ఎండ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది నేను చెప్పలేను. బట్ స్టిల్ నేను ఈ వ్లాగ్ బ్యూటిఫుల్గా స్టార్ట్ చేశాను అండ్ బ్యూటిఫుల్గా ఎండ్ చేయాలి అని అనుకున్నాను. విత్ ఆల్ హర్ బ్లెస్సింగ్స్ చాలా 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 బాగా అయింది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఇండియాకి ఏ మాత్రం తీసుకోకుండా మేము కూడా ఆ ట్రెడిషన్స్ అన్నీ అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మా పిల్లలందరికీ అందిస్తూ ఇలానే ఎప్పటికీ అందరం కలిసి ఉండి ఇంతే ఆనందంగా ఉండాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా శ్రావణ శుక్రవారం చాలా బాగా చేశారు అని అనుకుంటూ ఇక్కడతోటి ముగిద్దాము. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొంత హ్యాపీనెస్ షేర్ చేస్తూ వ్లాగ్ చేస్తా. అంటిల్ దెన్ అన్లెస్ బాయ్ బాయ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. బాయ్ బాయ్.